రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. పవిత్రమైనటువంటి రామజన్మభూమి అయోధ్యలో మనం ఉన్నాం. ఇక్కడ అయోధ్యని మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ వానరాలు కోకొల్లలుగా కనబడుతున్నాయి. ఆంజనేయ స్వామి రాముడు ఎక్కడుంటే ఆంజనేయ స్వామి ఉంటాడు కాబట్టి వానరాలు చాలా సాహు స్వరూపంగా సాధు తత్వంగా ఉన్న వెనక మనం సంకీర్తన జరుగుతున్నది. ఆ సంకీర్తన వీక్షణ చేస్తూ ఉన్నాం. వానరాల సంకీర్తన. ఆ తర్వాత వెనక ప్రాచీనమైన కట్టడాలు, అంటే ఇది ఇప్పుడు మొన్న ఊరు కాదు కదా, కలియుగం ఊరు కాదు, ఇది త్రేతాయుగం నాటి ఊరు కాబట్టి ఊరు కాదు, మహాపట్టణం, ఇది రాజధాని అయోధ్య కాబట్టి సరయూ నదిని వీక్షణ చేస్తూ ఉన్నాం మనం. ఇక్కడ సరయూ నది దగ్గర ఆ 1000 సంవత్సరాల రావి చెట్టు ఏదైతే ఉందో ఆ రావి చెట్టును మనం చూస్తూ ఉన్నాం. మా ఫ్రెండ్స్ వానరాలన్నీ కూడా మాకు కనబడుతున్నాయి. మా ఆంజనేయ స్వామి ఎక్కడున్నా మనతో పాటు ఉంటాడు. ఇప్పుడే వచ్చి శనగల ప్యాకెట్ పట్టుకుంటే ఆ శనగల ప్యాకెట్ ఒక్కటే ఆంజనేయ స్వామి పట్టుకొని వెళ్ళాడు. చాలా సాహస స్వభావంగా మనం ఎక్కడికి వెళ్తున్నామండి అంటే సరయూ నదికి వెళుతున్నాం. నాకు నిజంగా సరయూ నదికి వస్తే ఒక ఆనందంతో పాటు ఒక కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చేటువంటి సంఘటన కూడా ఉంది. సరయూ నదిని చూస్తే రాముడు అందులో అవతార పరిసమాప్తి చేసిన ఘట్టం కూడా గుర్తొస్తుంది. మనం ఆ ప్రాచీన కట్టడాలు చూస్తాం, అన్ని రామ మందిరాలే. ఎక్కడ పెట్టినా రాముడే, ఏ బిల్డింగ్ పెట్టినా రామాయణ భవనము లేదా రామ సీతా భవనం, సీతారామ భవనం, లవకుశ భవనం, మొత్తం ఆ రఘువంశ మహారాజుల యొక్క కీర్తి ప్రతిష్టలు చూడాలంటే మనం ఇక్కడ చూడాలి. 1000 ఇంకా ఎక్కువ అవుతుందో తర్వాత ఇది రావి చెట్టును మనం వీక్షణ చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహంత పీఠాధిపతులు కూడా ఆ రావి చెట్టుకు వచ్చి దండం పెట్టుకుంటున్నారు. సరయూ నదీ తీరంలో మనం వీక్షణ చేస్తూ ఉన్నాం. అందరినీ కూడా రామభద్ర స్వామి అనుగ్రహించుగాక. ఈ సరయూ నదీ తీరం, సరయూ నది అనేది చాలా సుప్రసిద్ధమైనటువంటి నారాయణుని మనం దర్శిస్తూ ఉన్నాం. సాక్షాత్తుగా శ్రీరామచంద్రమూర్తి నారాయణ భూమి మీద మానవుడు ఎట్లా ఉండాలి అనేటువంటిది చూపించడానికి నిర్మించినటువంటి అశ్వత్థ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము అశ్వత్థ నారాయణ. మూలతో బ్రహ్మరూపాయ అని చెప్పి అశ్వత్థాన్ని మనం సంకీర్తన చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వాములు, యోగులు ఎంతోమంది చక్కగా ఈ సరయూ నదీ తీరంలో నమస్కారాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ సరయూ నదిని మనం చూస్తున్నాం. మనం 1000 ఏళ్ల రావి చెట్టును చూసాం, ఇక్కడ సరయూ నదిని చూస్తున్నాం. ఇక్కడ ఎట్లా ఉందంటే మేము అప్పటికి వచ్చినప్పటికీ ఇప్పటికి 12 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ ఇది ఒక అంతర్జాతీయ రాజధాని అయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఎందుకంటే యోగీజీ, మోదీజీ బాగా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. ఈ బ్రిడ్జిలు, ఇక్కడ బ్రిడ్జి, అక్కడ బ్రిడ్జి, అవతల ఒకటి, అటువైపు ఒకటి, ఇట్లా చాలా అద్భుతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజంగా జగత్ప్రభు అయినటువంటి రాముడు పుట్టిన నేలలో ఇంత ఆనందం వెల్లివిరేయడం వాడు చూస్తుంటే జనాలు ఎంత శ్రీరామనామ జయ జయధ్వానాలు తప్ప ఇంకోటి లేదు మందిరంలో కానీ ఈ ఊళ్ళో కానీ. చాలా అద్భుతంగా అటువంటి రామచంద్ర స్వామి అవతార పరిసమాప్తి చేశారు సరయూ నదిలో. ఈ నదిలో స్నానం చేశారు, సంధ్యావందనం చేసుకున్నారు రఘువంశ మహారాజు. అంటే ఆ బిల్డింగులు, రాజులు, కోటలు లేకపోయినా నది సజీవ సాక్ష్యం. అందుకే యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ అని చెప్పారంటే ఎప్పటి వరకైతే నదులు, గిరులు, చెరువులు ఉంటాయో అప్పటి వరకు రామకథ భూమి మీద ఉంటుంది అని చెప్పి వాల్మీకి మహాముని చెప్పారు. అటువంటి అద్భుతమైన దృశ్యాన్ని మనం వీక్షణ చేస్తున్నాం. నిజంగా ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేము ప్రతి సంవత్సరము కూడా కాశీకి వచ్చి తర్వాత ప్రయాగరాజు దర్శనం చేసుకుని ప్రయాగ స్నానం చేసి వెళ్తుంటుంది. ఇప్పుడు చాలా విశేషంగా ఇక్కడికి 2011లో సాంస్కృత్ బ్రదర్స్ మా శ్రీనాథ్ అన్నయ్య, మహదేవ్ అన్నయ్య ఆ రోజు వచ్చి మేము చాలా బాధపడ్డాం. అసలు ఇది ఒక చెరువు లాగుంటుండే. మేము అప్పుడు చూసినప్పుడు చెరువు కూడా కాదు అసలు, కంటే ఇంకంత ఎవరు జనసమూహం ఎవరు ఉండకపోతుండే. ఈరోజు చూసేసరికి నిజంగా అసలు మాకు ఎంత ఆనందం అనిపిస్తుంది అనంటే ఈ బ్రిడ్జులు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఇది ఒక అద్భుతం. నిజంగానే రాముడు అంటే మోక్షపురి అయినటువంటి అయోధ్యకు రావడము కూడా వేదంలో ప్రమాణంగా మహానారాయణంలో చెప్పిన విధానంగా రాముడి యొక్క అనుగ్రహమే ఇక్కడికి రావడం. ఇంకా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ అని చెప్పారంటే ధర్మం మీదనే ఈ లోకం మొత్తం కూడా నిలబడి ఉన్నది. అటువంటి ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి పుట్టి పెరిగి ఆడుకున్నటువంటి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని చివరికి అవతార ప్రసమాప్తి చేసినటువంటి సరయూ నది తీరా నుండి సాంస్కృత్ బ్రదర్స్ అయోధ్య నుండి జై శ్రీరామ్.